అమరావతిలో ఎవరైతే అంతకుముందు ఒకప్పుడు ఎస్ఐన్డ్ ల్యాండ్కి సంబంధించి యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక అమ్మకూడదు, కొనకూడదు. A22A ఎత్తేసినప్పుడు అట్లాంటప్పుడు కొనుక్కుంటే అది తప్పు అన్నటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ అంతకుముందే ఒక విధానం తీసుకొచ్చారు. అమరావతి ప్రాంతంలో ముందైతే ఎస్ఐన్డ్ భూములు తీసేసుకుంటాం, వాళ్ళకి ఎట్లాంటి పరిహారం ఇవ్వము అని చెప్పేటప్పటికి, బట్ ఒక 2 ఏళ్ల పాటు వాళ్ళ పోషణ సంగతి చూసుకుంటామని చెప్పారు. దాంతో ఇక పైసా రాదు, తమ భూములు మాత్రం పోతాయని దిగులు పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, హయ్యెస్ట్ 25 లక్షలకు కొన్నారు భూములు. కొంతమంది మాత్రం ఇవ్వకుండా ఆగారు. ఒక 10% మంది, 90% మంది అమ్మేసుకున్నారు. అలా అమ్ముకున్నాక మళ్ళీ CRDA చట్టం మార్చి ఎవరి చేతిలో ఎస్ఐన్డ్ భూమి ఉంటుంది వాళ్ళకే రిటర్నబుల్ ప్లాట్లు అన్నారు. యాజ్ ఫర్ నామ్స్ అయితే ఎవరి పేరుతో ఆ భూమి ఉందో ఎస్ఐన్డ్ భూమి వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఇవాళ ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకే రిటర్నబుల్ ప్లాట్లు అంటూ చట్టం చేశారు. తద్వారా అమ్ముకున్న వాళ్ళకి ఆ చట్టబద్ధత కల్పించేశారు. ఇప్పుడు వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభమైంది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అది కొన్నటువంటి వాళ్ళు అప్పట్లో అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళదన్న ఆరోపణ చేసి వైసీపీ చాలా ప్రయత్నాలు చేసింది, కానీ అది పట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ వ్యవహారంలో వాళ్ళందరూ కూడా దర్జాగా రిజిస్ట్రేషన్ చేయించుకోబోతున్నారు ఇప్పుడు.